మా తండ్రి గారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 కోణాల నుండి క్షత్రియుల యొక్క ఆవిర్భావం గురించి కూడా మాకు ఒక సందర్భంలో వారు చెప్పడం జరిగింది. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తున్నటువంటి సందర్భంలో, ప్రకృతిని సృష్టిస్తున్నటువంటి సందర్భంలో అవాంఛనీయ శక్తులు ఆవిర్భవించాయి. ఆ అవాంఛనీయ శక్తులు రాక్షసుల రూపం దాల్చి బ్రహ్మని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకున్నా అంటారు, శరణు వచ్చారు నన్ను కాపాడమని. వెంటనే విష్ణుమూర్తి ఆ రాక్షసుల్ని సంహరించడం మాత్రమే కాకుండా బ్రహ్మకి ఒక ఆదేశాన్ని కూడా వారు ఇవ్వటం జరిగింది. అదేమిటంటే, నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని నువ్వు సృష్టించాలి. ఆ వర్గం మనుషుల్ని కాపాడేటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వారు అయి ఉండాలి అని చెప్పి విష్ణుమూర్తి ఆదేశించిన మేరకు బ్రహ్మ క్షత్రియ వంశీయుల్ని సృష్టించారు అని చెప్పి ప్రతీతి. అదేవిధంగా ఇంకొక కోణం కూడా ఉంది. ఋగ్వేదంలో చెప్పినటువంటి వర్ణన ఏమిటంటే, బ్రాహ్మణులు ఆది పురుషుడి యొక్క నోటి నుండి ఆవిర్భవించినట్లయితే క్షత్రియులు ఆది మానవుడి యొక్క భుజాల నుండి చేతుల నుండి ఆవిర్భవించారని చెప్పి ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే అంతటా సాహసులు, బాహుబలులు అన్నమాట మీరంతా. ఇవి ఎందుకునో గబుక్కున ఇక్కడ కూర్చున్నప్పుడు వంతకర్త చెప్తున్నా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని నేను చెప్తున్నప్పుడు గబుక్కున ఈ విషయాలు కూడా జ్ఞప్తికి రావడం జరిగింది. కనుక మా తండ్రి గారు అత్యంత ప్రేమతో అభిమానంతో చూసేటువంటి ఎంతమంది క్షత్రియులు ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో ఆ సమావేశంలోకి వచ్చి నేను మీ ముందు నిలబడటం అన్నది ప్రత్యక్షంగా అది నా తండ్రి గారి ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక 3వ అంశానికి వచ్చేటప్పటికి మహిళా దినోత్సవ సందర్భం. కాకతీయ సేవా సమితి వారు ఇంతవరకు కూడా ప్రత్యేకంగా మహిళల యొక్క సమావేశం నిర్వహించలేదు. క్షత్రియ కాకతీయ అన్నట్టున్నాను, సారీ క్షత్రియ సేవా సమితి వారు ప్రత్యేకించి మహిళల యొక్క సమావేశం ఇంతవరకు కూడా నిర్వహించడం జరగలేదు. అయితే ఇవాళ నిర్వహించినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి మీరు నిర్వహించేటువంటి క్షత్రియ మహిళల యొక్క సమావేశానికి నేను రావడం అన్నది మహిళగా ఇది నాకు అత్యంత గౌరవం అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఆహ్వానించి నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి క్షత్రియ సేవా సమితి నిర్వాహకులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా సాధారణంగా ఎవరిని కదిపినా కూడా ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత గురించి, విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మాట్లాడడం అనేది సర్వసాధారణం. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, అసలు మహిళా సాధికారత అన్న పదానికి నిర్వచనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా చర్చించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమని భావిస్తారంటే, ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ఐ థింక్ చక్రవర్తి గారు అనుకుంటా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా వరకు కూడా మహిళలు సాధికారత అని అంటే పురుషుణ్ణి అధిగమించి ముందుకు వెళ్ళడం అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అందరిలో ఉంటుందని నేను అన్ను, చాలా మందిలో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, సాధికారత అంటే పురుషుల్ని అధిగమించి కాదు, అన్ని కోణాల్లో పురుషులతో సమానంగా మనం అడుగు ముందుకు వేయడం అనేది సాధికారత అనేటువంటి విషయం మనం గుర్తించాలి. వనిత గారు మాట్లాడుతూ చెప్పారు, సరైనటువంటి బ్యాలెన్స్ ఉంటేనే ఈ రథం ముందుకు వెళ్ళగలదు అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అయితే నిజంగా ఇవాళ మహిళలు ఉన్నటువంటి పరిస్థితికి వైదిక కాలం, వేదిక్ ఏజెస్ అని ఏదైతే అంటామో అప్పుడు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి